నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. నల్లని సావు వర్ణించు చెప్పిన డొక్కి మేలించు రమ్ము నెత్తీటన్నోరు మాడసురమిందినా మరమరంతా సిలువని మోసి నీకు నాకు నెమ్మది తత్తుండమ్మా. మన పాపమంతా సిలువని మోసి నీకు నాకు రక్షణ తత్తుండమ్మా. వేద మందనాదయ్యో వేద బ్రతుకనాదయ్యో నాకు తెలియోడిల్లే ఇంజరు అడసుర మందిరా నల్లడి సావు వర్ణించు చెప్పిన డొక్కి
వాక్కే నాకు తోడు నీడా. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో గొంతుపాకలటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకొని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. ఈ చింతపల్లి అడవుల్లో ఈ భయంకరమైన దట్టమైన అడవిలో మనం కొన్ని దినాల నుండి ప్రార్థన చేస్తున్నాం. ఈ కివి తెగలో కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు స్లాబ్ లెవెల్ కి దేవుడు అనుగ్రహించాడు. ఈ స్లాబ్ వేయాలి. ఈ స్లాబ్ లెవెల్ కి వచ్చిన ఈ ప్రార్థనా మందిరం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపణ కలగజేస్తే దేవుని మందిరానికి సహాయం చేయండి. దేవుడి పని మీరు చేస్తే దేవుడు మీ పని చేస్తే దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా. నీ కృప నాకు శరణం దేవా. నీ చరణం నాకు
ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, బాగున్నారా మీరంతా? దేవుడి మహాకృపను బట్టి రోజు రోజుకి వయసు పెరుగుతున్న కొలిది, రోజు రోజుకి ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి ముందుకు సాగుతూ ఆ మహాదేవుడిని ఎలుగెత్తి కీర్తించే భాగ్యం దేవుడు అనుగ్రహించాడండి. ఎంత గొప్ప దేవుడు! మనకంటే జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యం ఎంతోమంది ఈ జీవం గల దేవుని సత్యాన్ని తెలుసుకోలేక భూగర్భంలో కలిసిపోయారు. మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు స్వామి మళ్ళీ సజీవులుగా ఉంచి ఆయనతో గడిపి ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చాడే, ఎంత గొప్ప ధన్యత. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు నీ సావాసం ఎవరితో? నా క్వశ్చన్ ఏంటంటే, నీ సావాసం ఎవరితో? మా పల్లెటూరులో మంచి మాట అంటారు, ఒక 6 నెలలుగానే ఆడుతారు, నీ తిరిగావంటే ఆ వారే వీరవుతారు, వీరు వారవుతారని. మంచోళ్ళతో తిరిగితే మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డోళ్ళతో తిరిగితే చెడిపోతారు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంటర్ దాటిన తర్వాత భయంకరంగా డ్రగ్స్ అలవాటు అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అంటే సహవాసం ఎంత పవర్ఫుల్దో చూడండి, ఎంత పవర్ఫుల్ది. చూద్దాం బైబిల్ వాక్యంలో ఆ మహాభక్తులు సహవాసాలు ఎవరితో ఉండి ఏ స్థాయికి వచ్చారో చూద్దాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు సహవాసం చేయక వారి దేవతలు, ఎంత భయంకరం చూడండి, ఎంత భయంకరం. మీ యొద్ద మిగిలి ఉన్న జనులు, ఈ జనులు సహవాసం చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక మీరు వేటి, అబ్బబ్బా ఎంత గొప్ప మాట, నేటి వరకు చేసినట్టు మీ దేవుడైన యెహోవాను అత్తుకొని ఉండవలెను. గ్లోరీ టు ద గాడ్. ఆమెన్, ఆమెన్. మీకు తెలుసా, 100 మందిలో ఉన్న మల్లెపూలు, 100 మందిలో ఉన్న ఈ మల్లెపూలు పెట్టుకున్న వాసన ఎంత పరిమళంగా ఉంటుందో, సెంటు రాసుకున్న వ్యక్తి 100 మందిలో ఉన్న వాసన ఎలాగైతే వాసన వస్తుందో, 10,000 మందిలో ఉన్న అతి సుందరుడైన మన ప్రభువుని ఎలా గుర్తుపట్టగలుగుతాం? దేవుని నమ్ముకున్న బిడ్డ ఎప్పుడూ అలాగే ఉండాలి. చూడండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమంటాడంటే, మీ యొద్ద మిగిలిన ఈ జనులు సహవాసం చేయక వారి దేవతలు పేర్లను కూడా ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజించక వాటికి నమస్కరింపలేదు. మీరు నేటి వరకు చేసినట్టు మీ దేవుడైన యెహోవాను అత్తుకున్నారు. ప్రాణం ఉన్నంత వరకు జీవం గల దేవుడిని అత్తుకోవాలండి. ఎవరైతే అలాగే అత్తుకుంటారో దేవుణ్ణి, దేవుడు కూడా అలాగే అత్తుకుంటాడు. ఇంగ్లీష్లో మంచి మాట అంటారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. అంటే మర్యాద ఇస్తే, మర్యాద మనం ఇస్తే మర్యాద అవతల వాళ్ళు ఇస్తారు. మర్యాద ఇవ్వకన్నా నేను గొప్పోడిని పెద్దోడిని ఏ విధంగా అన్నావంటే ఒకడే ఉండేటాడు అంటాడు, కానీ నువ్వు వాడు 100ల మధ్యలో నిన్ను పరువు తీసేస్తాడు. కాబట్టి జాగ్రత్త సుమి. దేవుడి బిడ్డగా నీవు నేను కూడా ఎవరిని అత్తుకోవాలి, ఎక్కడ ఎంతమందిలో ఉన్నా దేవుడిని యెహోవాను అత్తుకోండి, దేవుడిని అత్తుకోవాలి. నీ చుట్టూ ఉన్న జనులు ఎవరైనా పర్లేదు, ఎంతమంది ఉన్నా నీ యొక్క భక్తి జీవితాన్ని, నీ సావాసాన్ని, దేవునితో సావాసం కలిగి ఉన్నప్పుడు ఆ దేవునితో సావాసం చేసిన వ్యక్తి ఎక్కడున్నా ఆయన ఎవరంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె చెప్పగలగాలి. 100 మంది ఈ 100 రోజుల పనులు గవర్నమెంట్ వారు పెట్టినటువంటి మా బంటా పనులు చేస్తుంటారు. అందులో ఒక ఆమె ప్రభుని నమ్ముకున్న ఆవిడ వెళ్తుంటుంది బంటా పనికి. ఎంతమంది ఎన్ని విధాలుగా అనుకున్నా అందరికీ సమాధానం ఒక్కరితే చెప్తుంది. ఆ ఒక్కరిది ఎంతమంది ఎన్ని విధాలుగా ఆ దేవుని స్తుతించకన్నా ఆ ప్రజలందరూ కూడా వచ్చిన ఆ బంటా పనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నోరు ఇప్పితే చాలు దేవుడి మాటలు తప్ప రెండో చెప్పదంటారు. ఎందుకంటే ఆమె సహవాసం చేస్తున్నది దేవునితో. కాబట్టి ఆమె ఆయన కోసం చెప్పకంటూ ఉండలేదు. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత కన్నా ఈ లోకంలో ఎవరిని మళ్ళీ హెచ్చించగల సమర్థుడు, మన ఏమీ లేకపోయినా అన్నీ ఉండేటట్టు చేయగల సమర్థుడు, ఎవరున్నా లేకపోయినా నేనున్నానంటూ పోషిస్తూ చేయి పట్టి నడిపిస్తున్న దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడిని వదిలి ఎవరితో సహవాసం ఉండగలుగుతాం?
నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత అయినటువంటి ఈ మహాదేవుని ఆరాధించకుండా ఉండలేం, ప్రకటించకుండా ఉండలేం. కనుక మన సహవాసం దేవునితో ఉండాలి, పరిశుద్ధ సంఘంతో ఉండాలి, పరిశుద్ధ దేవుని బిడ్డలతో ఉండాలి. నీ సహవాసాన్ని బట్టే నీ జీవితం అనేది ఉంటుంది. ఈ లోకం ఎలాంటిదంటే లోకం భయంకరంగా పాపంతో నిండిపోయింది, పాపం శాపంతో నిండిపోయింది. లోకం భయంకరటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేటి దినాల్లో చూస్తున్నాం, టీవీల్లోనూ వార్తల్లోనూ యూట్యూబ్లలోనూ ఫేస్బుక్లలో ఇక్కడ పెడితే అక్కడ చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు పాడు చేస్తున్నారు. కామం, గర్వం, అహంకారం, ఈర్ష, వ్యభిచారం, తాగుడు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇటువంటి భయంకరం ప్రమాద దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాల్లో, ఎంచికల దినాల్లో, ఈ దుర్దినాల్లో మన సహవాసం దేవునితో ఉందా లేదని, పరిశుద్ధ సంఘంతో ఉందా లేదని, దేవుని యొక్క బిడ్డలతో పరిశుద్ధ సంఘంతో నీ సహవాసం ఎలా ఉందో నీకు నీవుగా ప్రశ్న వేసుకోండి. ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, దేవునితో సహవాసం ఉంటే దెయ్యాలని దగ్గరికి రావు. వాళ్ళెంత అన్నదమ్ములైన అక్కచెల్లని ఇటువంటి వారైనా దేవుని కన్నా ఎక్కువ ఈ లోకంలో దేన్ని ప్రేమించకూడదు. ఎవరినైనా అలాగా అమితంగా ప్రేమించామంటే ఆ వ్యక్తులు నీకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం తీసుకొస్తారు. ఆ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి, ఆరోగ్యంతో ఉండు, నువ్వు ఆరోగ్యంగా ఉంటూ అనేకులు ఆరోగ్యవంతులుగా ఉంచాలని అంటే తప్పనిసరిగా నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి, పరిశుద్ధులైన దేవుడితో ఉండాలి, పరిశుద్ధ నామాన్ని ధరించుకోవాలి, ఆయన ఉచ్చరించాలి, ఆయన స్తుతించాలి. ముందు చదువుదాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము చూడండి 11వ అధ్యాయము 1-4 వచనాలు. మోయాబీయులు, ఏదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, ఇత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు, వారిని మీతో సహవాసంలో చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతోరత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసిరి. చూసారా, దేవునితో సహవాసం చేసిన ఈ సొలొమోను మహారాజు ఈ భూమి మీద ఇంతవరకు కానీ ఇంత ముందు కానీ ఆయనలాంటి మహాజ్ఞాని పుట్టలేదు, పుట్టబోడు కూడా. అటువంటి మహాజ్ఞాన్ని దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు అడిగేవాడు, బాబు నీకేం కావాలి? అయ్యే ఈ ప్రజలకి ఎలాగ న్యాయం తీర్చాలో నాకు తెలీదు, నేను మనిషిని కనుక, మానవుని కనుక ఈ ప్రజలకి న్యాయం తీర్చడానికి జ్ఞానం ఇవ్వు తండ్రి అని అడిగినప్పుడు ఆ మహాదేవుడు కనికరల దేవుడు, జాలిగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమమయుడు, కరుణామయుడు, అనంత జ్ఞాని, ఆది సంభూతుడైన ఆ మహాదేవుడు అమితంగా ఆ సొలొమోను మహారాజుని ప్రేమించి, అయ్యా కేవలం నువ్వు జ్ఞానాన్ని అడిగావు, వాటితో పాటు నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను అని చెప్పి ఆ దేశంలో 40 సంవత్సరాల యుద్ధాలు లేవు. ఈ వ్యక్తి జ్ఞానంతో యుద్ధాలు రాకన్నా ప్రశాంతంగా ప్రజలు ఆకలి దప్పికలు లేనటువంటి రాజ్యంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఆ యొక్క దేశం ఈ యొక్క సొలొమోను ద్వారా దీవించబడింది. అయితే కామతోరత, ఇదిగో దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులు కదా, రాజులైనా అధికారులైనా అధిపతులైనా ఎవరైనా తాగుడు, ఈ వ్యభిచారం, లంచం, ఈ 3 ఎవరైతే లోబడిపోతారో వాళ్ళ జీవితాలు పతనం అయిపోతాయి. అంత మహా జ్ఞానైనటువంటి ఈ వ్యక్తికి ఏమొచ్చిందట? నేను అంటాను, ఈ వ్యక్తికి ఈ భయంకర జబ్బు వచ్చిందంట. ఎందుకంటే కామతోరతట,
కామతోరత అనే జబ్బు వీడికి రాజు అయ్యిండు, ఉన్నతమైన స్థితిలో ఉండి ఇంతమంది భార్యలు, ఇంత గొప్ప రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏకదాటిగా ఎటువంటి యుద్ధాలు కానీ ఏవి లేకుండా ప్రశాంతంగా దేవుడు ఆ రాజ్యాన్ని, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కామతోరత అయిపోయి, ఈ కామతో కళ్ళు మూసిపోయి కనిపించిన దానికల్లా నవ్వుతూ ఇప్పుడు చాలామంది ఉంటారు. ఎవరు చూసినా నవ్వుతూ ఈకరించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రూపాయి ఇస్తే అటే వెళ్ళిపోతారు. తప్పుడు పనులు చేసి ఈ రోత జీవితాన్ని ఎన్నాళ్ళు జీవిస్తా చెప్పు. నేటి దినాల్లో ఈ ఎరువుల తిండ్లు అన్నీ కూడా, మా కొండల మీద పండించే ఎరువు తిండి ఒక్కటి ఉండదు. ఆ కొండల మీద జామకాయ అయినా ఒరిజినలే, బొబ్బాస్కాయ అయినా ఒరిజినలే, ఏం మందులు లేనటువంటి తిల్లు దొరుకుతాయి. కాబట్టి దుఃఖ ముక్కలు 60 దాటిపోయినా ఇలా ఉన్నామంటే కారణం అదే, ఈ కొండల్లో దేవుడు పంపాడు కాబట్టి. ఈ రోజుల్లో అన్ని మందులు వేసి పండిస్తున్న పంటలకి ఎన్ని సంవత్సరాలు బతికేస్తావు? నేను ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, నాకేంటని విచ్చలవిడి జీవితం జీవిస్తే జాగ్రత్త సుమి. దేవుడు ఈ యొక్క సమయంలో హెచ్చరిస్తున్నాడు. నీకున్న అందాన్ని, నీకున్న జ్ఞానాన్ని, నీకున్న తెలివిని చూసి వెర్రవీగిపోకు. గట్టిగా 4 రోజులు ఇరేషనల్ ఏంటంటే జ్వరం కానీ ఇరేషనల్ కానీ ఏదైనా బలహీనత వచ్చిందంటే గట్టి 4 రోజులు కానీ ఆ బలహీనత వస్తే దెబ్బకి ఈ ఆస్తి, అంతస్తు, భార్య, పిల్లలు ఇవన్నిటినీ తలంపు రావు. దేవుడా నన్ను బాగు చేయతండ్రి, దేవుడా నన్ను కాపాడుతండ్రి, ఏడుస్తావు. దేవుడు అందుకే ఒక భక్తుడు అన్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా? నేను సంవత్సరం పెళ్లి చేసుకుంటాను, మీరు చేసుకోండి అని చెప్పుకున్న వాళ్ళు తప్ప సిగ్గులేని బ్రతుకులు. నా దేవుడు అలా కాదే, పరిశుద్ధుడు. నన్ను వెంబడించి, నన్ను ప్రేమించి, నన్ను ఎత్తుకుని, నన్ను ధరించుకున్న వ్యక్తులు కూడా పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి జీవించండి అని దమ్మున్న దేవుడు ప్రపంచంలో ఏకైక వ్యక్తి ప్రభు అని యేసుక్రీస్తు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు, ఆ పరిశుద్ధత కలిగినటువంటి ఆ మహాదేవుని ధరించుకున్నామంటే నేను కూడా ఆ మహాదేవుని సావాసంలో ఉండాలి. సావాసం అంటే తమాషా అనుకున్నారా? సావాసం అంటే దేవునితో సావాసం, దెయ్యాలకు వణుకు పుట్టించే సావాసం ఇది. దేవునితో సహవాసం అంటే నిన్ను ఎంతోమంది చేతబడులు చేసి, ఇంటికొచ్చి చేతబడులు చేసిన వ్యక్తులు రక్తం కక్కి చచ్చారు. ఎంతోమంది సంపదను చూసినాడు ఆలో చచ్చారు. జాగ్రత్త, దేవుని బిడ్డ ఊసి తెస్తే ఆయన అంటాడు, నా బిడ్డలు నా కంటి పాపోలే, కంటికి రెప్పలా కాపాడుతున్నాడట. అలా కాపాడే దేవుని ధరించుకొని పాపానికి, శాపానికి, ఈ రోత జీవితాలకి మనం ఈ శరీరాన్ని కానీ బలహీనతపరుచుకోకూడదు. నా ప్రాణాత్మ, శరీరాత్మ నా దేవునివి, నా దేవునితో సహవాసం చేస్తాను, నా దేవుడే సమస్తం అని జీవించాలి భూమి మీద. ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవించాలి. అలా మహిమ తెచ్చే విధంగా నువ్వు జీవిస్తే నీకు క్రీస్తు యేసు మహిమలో ఉండి నీ ప్రతి అవసరం తీరుస్తాడు, అక్కలు తీరుస్తాడు. ఈ కొండల్లో ఉన్న నన్ను గత 3.5 సంవత్సరాల నుండి ఈ టీవీ ప్రోగ్రాం ఆగిపోకన్నా కొనసాగుతుందంటే నా శక్తి చేత, బలం చేత కాదు. ఈ ఓల్డేజ్, ఈ కొండల్లో జరుగుతున్న పరిసర, ఈ మందిరాల నిర్మాణం, ప్రతిరోజు ఎక్కడో కూడా బాప్తీసాలు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇప్పటికీ కూడా ప్రభు చిత్తం. ఈ ఓల్డేజ్ పెట్టాం, వ్యాన్ కావాలి, ఆ వ్యాన్ దేవుడిస్తే వాళ్ళు కూడా వాళ్ళకి అవసరమైతేనే దేవుడు ఇస్తాడు. ఓల్డేజ్ వాళ్ళకి అవసరమైతే ఆ వ్యాన్ దేవుడే ఇస్తాడు. ప్రతిదీ కూడా మన సహవాసం, పరిశుద్ధితో సహవాసం ఉంటే క్రీస్తు యేసు మహిమలో ఉంటే ప్రతి అవసరత అక్కడ తీరుస్తాడండి. ఆయనతో సహవాసం ఉండాలి, ఆయనతో నడుస్తాడు. మీకు తెలుసా, దేవుని కోసం ఒక కడుగు వేస్తే, దేవుని కోసం ఒక కడుగు వేసి ముందుకు నడిస్తే 100 అడుగులు వేసుకొని వస్తాడు. ఆయన సైన్యంతో వెనకాతలు వస్తాడు. మన ముందు, మన వెనక, మన కుడి ఎడమలకి ఆయనే ఉంటాడు. దేవుని కోసం ఘోరంత చేస్తే కొండంత చేస్తాడు నీ కోసం. కనుక ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, ఇలాగ అనేక భక్తులు తీసుకుంటే నీ చుట్టూ ఉన్న జనులు నువ్వు పట్టించుకోకు. నీ హృదయమును దేవుని వైపు తిరగనివ్వు. నీ సహవాసము ఎలా ఉండాలి అన్నది నీకు నీవుగా కోపశక్తులతో సహవాసం చేయకూడదు. ఎగతాళి చేసే, అందుకే దావీదు భక్తుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అంటాడు. ఎందుకు?
వాళ్ళు పాపాన్ని కోరుకునేవాళ్ళు. కనుక గాలి చెదరగొట్టి పొట్టి వాళ్ళు ఉంటారట. దేవుని బిడ్డలు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె నిన్ను బట్టి ఫలాలు నీ పిల్లలు ఫలించాలి. నీ సావాసం దేవుడితో ఉండాలి. అలాగే నీ పిల్లలు కూడా దేవునితో సావాసం చేస్తారు. కనుక ఈ దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధి మా కన్న తండ్రి, మా సహవాసం మా ప్రాణం ఉన్నంత వరకు శరీరాత్మ ప్రాణాత్మని నీతో సహవాసం చేసి మేము అనేకులు తిప్పే వ్యక్తులుగా, అనేకులు నడిపించే వ్యక్తులుగా, పరిశుద్ధ సహవాసంలో అనేకుల్ని నాయన సంఘంలో చేర్చే బిడ్డలుగా ప్రభువా నీవిచ్చే దీవులకు వారసులుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మన అందరినీ దీవించి ఆశీర్వదించింది గాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియాత్మీయులటువంటి టీవీ ప్రేక్షకులందరికీ నిండార వందనాలు. యేసు శక్తి సువార్త పరిచర్య జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ప్రేమించి కొండల్లోనూ లోయల్లోనూ దట్టమైన అడవుల్లోనూ ఎవరు వెళ్ళేటువంటి స్థలాలకి సంఘం లేని దగ్గర సంఘస్థాపన చేస్తూ ఈ కొండల్లో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ మరి కోయ, కొండరెడ్డి, గుత్తుకోయ, లంబాడీసు, గదబ, మాల్టో, మరాఠీ, ఒడియా, కివి, ఆదిమ, ఆదివాసులు, కొండ జాతి ప్రజల మధ్యలో యేసు శక్తి సువార్త పరిసరలు ఈ కొండల పైకెళ్ళి ఈ కొండల మీద సంఘాలు స్థాపించి ప్రతి స్థలంలో కూడా రేకుల షెడ్లు వేసి ఆ రేకుల షెడ్లలో ప్రజలందరూ కూడా ఆయా జాతులు ఆ తెగల మధ్యలో యేసు శక్తి సువార్త పరిచర్యలు చేస్తున్నారు. ఆ తమ్ముళ్ళు బైబిల్ స్కూల్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిన వెంటనే ఆ జాతి ప్రజల మధ్యలోకి ఈ తమ్ముళ్ళు పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రజలకి ముందు ఆ గృహాల్లో మొదలుపెట్టి ఆ గృహాల నుండి చిన్న షెడ్ వేసి ఆ షెడ్లు అయిన తర్వాత సంఘం విస్తరింపబడిన తర్వాత స్లాబ్ వేయడం జరుగుతుంది. యేసు శక్తి సువార్త పరిశీలన ఎక్కడో ఒక దగ్గర బాప్తీసాలు ఇవ్వడం అని సంఘ స్థాపన చేయటం. ఇప్పటికి 318 సంఘాలు కట్టడం జరిగింది. ఇంకా నా ప్రాణం ఉన్నంత వరకు 1000 సంఘాలు కట్టాలని దర్శనంతో ఒక ప్రగాఢమైన విశ్వాసంతో పరిగెడుతున్నాం. దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి పరిగెడుతూ ఉన్నాం. దీనికి ఈ తమ్ముళ్ళందరూ కూడా బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, సావైతే మేలని అపోస్తులు పౌలు చెప్పినటువంటి ఆ నినాదాన్ని ఈ కొండల్లో ఉన్నటువంటి సేవకులుగా మేము అందరం పరిగెడుతూ ఉన్నాం. అడవుల్లో ఆధారం లేనటువంటి స్త్రీలకి భర్త చనిపోయి వాళ్ళకి ఆధారం లేని దగ్గర టైలరింగ్ సెంటర్లు పెట్టి ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళంతా వాళ్ళు కుట్టుకొని పిల్లల యొక్క ప్యాంట్ షర్ట్లు, జాకెట్లు అవసరాన్ని బట్టి అక్కడ టైలరింగ్ పెట్టి ఆ టైలరింగ్ సెంటర్లో ట్రైనింగ్ 6 నెలలు ఇచ్చి 6 నెలల తర్వాత ఒక మిషన్ ఫ్రీగా ఇస్తూ అలాగే ఈ కొండ ప్రజలకి టైలరింగ్ సెంటర్లు పెడుతున్నాం. అలాగే ఓల్డేజ్ హోమ్ వృద్ధుల ఆశ్రమాన్ని పెట్టి నాని దిక్కులేనటువంటి బస్ స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఒంటి మీద బట్ట లేకుండా భయంకరంగా ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి వైద్యం చేసి పోలీస్ పర్మిషన్తో వాళ్ళని ఓల్డేజ్ హోమ్ గా మన దగ్గర పెడతాం. ఇటువంటి ఘనమైన పరిచర్య మీరు చూస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడు మీ ప్రేరేపణ చేస్తే రండి చూడండి ఈ ఘనమైన పరిచర్యని. ఒకవేళ రాలేకపోతే కనిపిస్తున్న ఈ ఫోన్ పే నంబర్లకి మీరు ఫోన్ పే చేసి దేవుని పరిచర్య విస్తారంగా జరిగేటట్టు సహకరించండి. దేవుని కోసం గోరంత విత్తితే కొండంత ఆశీర్వాదాలు ఇస్తాడు. అన్ని కూడా చేయగల, సమస్తం చేయగల సమర్థుడైన దేవుడి దగ్గరికి మనం వద్దాం. మనం కలిపి పనిచేద్దాం. దేవుని రాజ్య స్థాపన కొరకు ఈ కొద్దిపాటి జీవితంలో విస్తారంగా సేవ జరగాలని అత్యాసక్తితో ప్రభుపేట మనం చేస్తుంది. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.